హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కోసం తెలుసుకుందాం. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అనేది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు 1990లో ఇంట్రడ్యూస్ చేశారు. మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడు సెట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి మన సిస్టంలోకి లోడ్ అవుతాయి అన్నమాట. ఇందులోని ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క టాస్క్ కోసం డిజైన్ చేస్తారు. మనకి ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది టోటల్గా 35 డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. మనం ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్ని విండోస్ లేదా లైనక్స్ లేదా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా లోడ్ అయిన అప్లికేషన్స్ కోసం తెలుసుకుందాం. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, యాక్సెస్ అండ్ అవుట్లుక్ అనే అప్లికేషన్స్ అనేవి మనం ఎక్కువగా ఉపయోగించే వాటిలో లోడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క అప్లికేషన్ కోసం ఇండివిజువల్గా తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని అనాలిసిస్ చేయాలి అంటే ఉపయోగిస్తాం. ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఎక్సెల్లోని కలెక్షన్ ఆఫ్ వర్క్షీట్స్ అనేవి ఉంటాయి. మనం ఒక్కొక్క వర్క్షీట్లోని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా అనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లికేషన్ వచ్చి మైక్రోసాఫ్ట్ వర్డ్. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఇంకొక పేరు ఏంటంటే విన్వర్డ్ లేదా ఎంఎస్ వర్డ్ అని కూడా అంటారు. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఎందుకంటే దీన్ని రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అంటున్నాం, మనం ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లో హైపర్ లింక్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, అదేవిధంగా ఇమేజెస్ ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా మనం గ్రామర్ చెక్ అనేది చేసుకోవచ్చు, అదేవిధంగా మనం టెక్స్ట్కి ఫార్మాటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి మామూలుగా చూసినట్లయితే నోట్ ప్యాడ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అందులో కూడా మనం వర్డ్స్ అనేవి టైప్ చేసుకొని లెటర్స్ ప్రిపేర్ చేయొచ్చు, కానీ అందులో మనం ఎటువంటి ఫార్మాటింగ్ అనేది చేయలేం. ఫార్మాటింగ్ ఇన్ ద సెన్స్ మనం బార్డర్స్ అప్లై చేయటం కానీ, లేదా నెంబర్ని మనం ఏవైనా ఒక ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడం కానీ అటువంటివి మనం నోట్ ప్యాడ్లో చేయలేం. సో అందుకు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అని అంటారు. నోట్ ప్యాడ్ని ప్లెయిన్ టెక్స్ట్ ఎడిటర్ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లికేషన్ వచ్చి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఈ పవర్ పాయింట్ అనేది కరెంట్ డేస్లో వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసెస్ ఎవరైనా టీచర్స్ చెప్పాలి అనుకోండి, పిల్లలకి అర్థమయ్యే రీతిలో యానిమేషన్స్ ద్వారా చూపించాలి అంటే పవర్ పాయింట్ను ఉపయోగించి చేయొచ్చు అనమాట. అంటే ఏవైనా కెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఏవైనా యానిమేషన్ ద్వారా చూపించాలనుకున్నా, లేదా ఫిజిక్స్లోని ఏవైనా కాన్సెప్ట్స్ అనేవి యానిమేషన్ ద్వారా చూపించాలనుకున్నా మనం పవర్ పాయింట్ యూజ్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. యానిమేషన్ చేయడానికి సింపుల్ టూల్ అనమాట మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది. అదేవిధంగా ఎవరైనా ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఏమైనా ప్రజెంటేషన్స్ ఇవ్వాలనుకున్నా చాలా యానిమేషన్స్తో చాలా క్లియర్గా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యూజ్ చేసి. సో ఇది ఫేమస్ అప్లికేషన్ అనమాట మైక్రోసాఫ్ట్లో. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చి మైక్రోసాఫ్ట్ యాక్సెస్. ఈ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. అంటే మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఎక్కువగా చూసేది ఒరాకిల్, ఎస్క్యూఎల్ అలాంటివి చూస్తుంటాము. ఈ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. మనం ఈ ఎంఎస్ యాక్సెస్ యూజ్ చేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయొచ్చు ఫ్రెండ్స్, అదేవిధంగా అనలైజ్ చేయొచ్చు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లికేషన్ వచ్చి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. ఈ అవుట్లుక్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేసుకోవాలి అంటే ఈ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ద్వారా మనం మెయిల్స్ పంపించుకోవచ్చు, అదేవిధంగా మనం మన యొక్క టాస్క్ని మేనేజ్ చేసుకోవచ్చు, మన కాంటాక్ట్స్ని మేనేజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనం టాస్క్ని షెడ్యూల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా యూజ్ చేసే 5 అప్లికేషన్స్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, యాక్సెస్ అండ్ అవుట్లుక్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు రాబోయే క్లాసెస్లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కోసం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి క్లాస్లో కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది 1990లో ఇంట్రడ్యూస్ అయిందన్నాం కదా. 1990 నుంచి కరెంట్ వర్షన్ ఏంటంటే 2019 ఫ్రెండ్స్. ఓకేనా, ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అవ్వాలి అంటే ఉండవలసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్ 10 ఫ్రెండ్స్. ఓకేనా, అదే మనం సర్వర్ సైడ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి విండోస్ సర్వర్ 2019 అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఓకేనా, ప్రాసెసర్ అనేది డ్యూయల్ కోర్ అనేది మినిమం ఉండాలి ఫ్రెండ్స్. ర్యామ్ అనేది మినిమం 2 GB ర్యామ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్.
హార్డ్ డిస్క్ అనే స్పేస్ 4 GB ఉండాలి ఫ్రెండ్స్. స్క్రీన్ రెజల్యూషన్ 1280x768 ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 అనేది విండోస్ 7 ఆర్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంలో అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్మెంట్ ప్రకారం విండోస్ 7 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 వర్షన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాటికి అప్డేట్స్ అనేవి పూర్తిగా ఆపేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎంఎస్ ఆఫీస్ 2007 వర్షన్ అనేది అన్ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ వర్షన్ అంటే 2010 నుంచి ఏదో ఒక వర్షన్కి మాత్రం మూవ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటికి అప్డేట్స్ అనేవి పూర్తిగా ఆపేస్తున్నారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ క్లాస్లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం.